తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ 5 కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇంకా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రీసెంట్ గా జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఏంటి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోంది, అసలు ఎలా ముందుకెళ్ళబోతోంది? బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా, కాంగ్రెస్లో నిమజ్జనం చేస్తారా, లేకపోతే 2 ముక్కలు చేసుకుని ఇద్దరు పంచుకుంటారా, ఏదో కేక్ లాగా? ఇద్దరు ఓకే, బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీని చెరసాగం చేసుకుంటున్నాయా? అంటే ఈ రోజు కూడా జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరారు. అవును, సంజయ్ కుమార్. అవును. 5 ఇప్పటికే తలాక్ అనేసారు. కడియం శ్రీహరి, ఆ తర్వాత తెల్లం వెంకట్రావు, ఇప్పుడు ఆయన కూడా ఎవరు నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ స్పీకర్గా చేసినటువంటి ఆయన కూడా మరి రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరిన పరిస్థితి. అంటే ఏ విధంగా పతనమైంది ఉద్యమ పార్టీగా, మరి 22 ఏళ్ళు గొప్పగా నిలబడినటువంటి పార్టీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ గ్రాఫ్ ఎదుగుదలే తప్ప తరుగుదల లేని దీంట్లో ఒక్కసారిగా సడన్ డ్రాప్ అన్నమాట. ఊహించలే అంశం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇలా పతనం అవటం అనేది ట్రాజడీ. ఏది దేశ చరిత్రలో ఏ పార్టీ ఇంతగా దెబ్బతిన్న దాఖలాలు లేవన్నమాట. అంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తన పార్టీని నిలబెట్టుకోలేకపోవటానికి కారణం ఏంటి? అవినీతి కుంభకోణాల్లో మెడలోతు కూరుకుపోవటమా, కూతురు జైలుకి వెళ్ళటమా, లేదు కుటుంబ పాలన అనే ముద్ర బలంగా ప్రజల్లో రిజిస్టర్ అవ్వడమా? అనేక కారణాలు. కర్ణుడి చావుకి కారణాలు కొల్లలు అన్నట్టుగా కేసీఆర్ ఈ పరిస్థితికి అనేక కారణాలు. అందరినీ ఎవరిని వాళ్ళని నెపం వాళ్ళ మీద వేసే కన్నా ప్రధాన దోషిగా కేసీఆర్నే చూడాలి. ఈ పరిస్థితికి దీనికి కారణంగా ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం ప్రధాన కారణం అయితే, కుటుంబ సభ్యులని కంట్రోల్ చేయలేకపోవటం మరో కారణం అన్నమాట. మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓటు కొట్టారు, 39 సీట్లు వచ్చాయి. ఒక టైంలో అసలు జీహెచ్ఎంసీలో వాళ్ళదే, కాంగ్రెస్కి ఏం లేదు ఇక్కడ. ఏది అసెంబ్లీలో రూరల్లో కాంగ్రెస్కి పట్టం కట్టినా అర్బన్లో బీఆర్ఎస్ తలెత్తుకుని నిలబడినప్పుడు మనం ఏమనుకున్నాం, అసెంబ్లీలో దృఢంగా నిలబడతారు, మంచి ఫైట్ ఉంటుంది అనుకుంటే సాగిలపడ్డారు, దూకేశారు. ఇప్పుడు 5 దూకేసిన దీంట్లో ఇంకెంతమంది దూకుతారు? 2-3 తీసేసే కుటుంబ సభ్యులు, కేసీఆర్, హరీష్ రావు, లేకపోతే కేటీఆర్, అంటే మిగతా 36 జంప్ జిల్లా నీళ్ళేనా? 42 మంది మా వాళ్ళని లాగేసుకున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని గతంలో. ఎప్పుడు 2014లో 2019లో 5 కదా ఇంకా వచ్చింది, ఇంకా 37 మంది బాకీ అంటున్నాడు రేవంత్ రెడ్డి. అప్పుడు కానీ లెవెల్ అయిపోదు అన్నట్టుగా కాదు అది పరిస్థితి. ఇప్పుడు 4 నెలల్లో ఇంత డిమినిష్ అవుతుందని, ఏది అసలు ఆ దీపం ఇలా రెపరెపలాడటం అనేది మనం ఊహించని అంశం అన్నమాట. బీఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ ఉనికిని కోల్పోయిందో, తన పేరు ఆ టీ అనేది ఎప్పుడైతే వదిలేసుకుందో అప్పుడే అసలు తెలంగాణ నీకు వదిలేసుకున్నట్టు అయిందనమాట. ప్రజల్లో దీని దీపం ఆర్పేశారు. తెలంగాణ ప్రజలు ఆ పేరు ఎప్పుడైతే మార్చాడో అప్పుడే నిలువున నరికేసుకున్నట్టు అయిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇంత సడన్ డ్రాప్ అంటే 37% ఓట్ బ్యాంక్ 17%కి 4 నెలల్లో పడిపోవటం. అంటే 20% ఓట్ బ్యాంక్ కొట్టుకుపోయింది. బీజేపీ వరదల్లే వచ్చింది. 8 అసెంబ్లీ సీట్లు కొట్టారు, 8 పార్లమెంట్ సీట్లు కొట్టారు. 8 అసెంబ్లీ సీట్లు అంటే ఎంత? 1 పార్లమెంట్తో సమానం. అలాంటిది మరి 8 పార్లమెంట్ సీట్లలో వాళ్ళు కొట్టారంటే 56 అసెంబ్లీ సీట్లలో కొట్టినట్లు లెక్క. ఇప్పుడు ఈ 39 గెలిచారు కదా,
బీఆర్ఎస్ 39లో మొన్న పార్లమెంట్లో వచ్చిన మెజారిటీ మూడిట్లోనే, మూడిట్లో ఒకటి కేసీఆర్ది. అవును. అంటే 36 సీట్లలో ప్రజలు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేశారు మళ్ళా. అందుకే ఆ 36 మంది ఎమ్మెల్యేలు ప్రజా తీర్పుని కట్టుబడి బీజేపీలోకి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారేమో. రేపు అలా చెప్పినా చెప్పచ్చు కూడా. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఓడించారు, ప్రజా తీర్పును కట్టుబడి మేము కాంగ్రెస్లో చేరుతున్నాం, లేకపోతే అంటే బీజేపీ ప్రజలకు సేవ ఎక్కడుండి సేవ చేసినా కానీ ప్రజలకు సేవ చేయడం ముఖ్యం అనేసి చెప్పొచ్చు బిల్డప్ ఇయ్యొచ్చు. ఇప్పుడు 39 సీట్లలో 3 సీట్లలోనే పార్లమెంట్లో మెజార్టీ వచ్చిందంటే ఏ స్థాయిలో పతనం జరుగుతుంది. ఇప్పుడు ఆ 36లో కూడా 24 సీట్లు కాంగ్రెస్కి వెళ్ళిపోయాయి, 12 సీట్లు బీజేపీకి గెయిన్ చేసిందనమాట. అదే ధీమా, అదే ధైర్యం ఇవాళ బీజేపీ అంటోంది. 8 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంట్ సీట్లు అయ్యాయి, రేపు 88 అసెంబ్లీ సీట్లు అవుతాయి అంటున్నారు. అంటే నెక్స్ట్ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీ. రాబోయే అధికార పార్టీ తెలంగాణలో బీజేపీ అనేది బలంగా తీసుకువెళ్తాం. ప్రజలు కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు 8 అసెంబ్లీ నుంచి 8 పార్లమెంట్కి ఎగబాకిన బీజేపీ 8 పార్లమెంటు నుంచి 88 అసెంబ్లీలకు కూడా ఎగబాకే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజల్లో పెంచుతుంది. ఓడంటే మంచం అంత ఓడని బీఆర్ఎస్ వాళ్ళ డొల్ అయిందంటే నిజంగానే డొల్ అయిపోతున్న దీంట్లో ఈ ఆరిపోయే దీపాన్ని కాపాడేది ఎవరు? ఆరకుండా చేతులు అడ్డం పెట్టేది ఎవరు? ఎవరు చేతులు కాల్చుకోవడానికి సిద్ధంగా లేరు. అతను కేసీఆర్ ఆ గజ్వేల్లో ఆయన మెజారిటీ 50,000 నుంచి 20,000కి పడిపోయింది. సిద్దిపేటలో హరీష్ రావు మెజారిటీ 80,000 మొన్న 4 నెలల క్రితం కొడితే ఇప్పుడు పార్లమెంట్లో 2,800 అంట. ఎక్కడ 80,000, ఎక్కడ 2,800? సిద్దిపేటలోనే నీకు బీఆర్ఎస్ యొక్క భవిష్యత్ ఏంటో కళ్ళ ముందు కనపడింది అనమాట. ఆ స్థాయిలో ఓట్లు బీజేపీకి మళ్ళిన తర్వాత ఇక నువ్వు అడ్డుకట్ట వేయలేవు అనమాట. అసలు సిరిసిల్ల కేటీఆర్ అసెంబ్లీ బీజేపీ ఖాతాలో పడిపోయింది. అంటే నైతికంగా చెప్పాలంటే కేటీఆర్ అక్కడ రిజైన్ చేయాలి. పార్లమెంటు తీర్పును అనుసరించి కేటీఆర్ ఇక ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా అనర్హుడు. ఇప్పుడు ఇక ఆయన కేసీఆర్ వాళ్ళ ముగ్గురిని తప్పించాలి. కుటుంబ పాలన అనే ముద్ర చెరిపేసుకోవాలి. హరీష్ రావుని వెనకబొమ్మనాలా, కేటీఆర్ని ఇంటికి వెళ్ళమనాలా, ఒక బీసీని, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ముస్లింని, 4 కులాలని నలువైపులా పెట్టుకుని కేసీఆర్ మళ్ళీ రోడ్డు మీదకి వస్తే తప్ప బీఆర్ఎస్ బతికే అవకాశం లేదంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.